వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం అన్మాపూర్ గ్రామం నుండి దాదాపు గత 4 సంవత్సరాలుగా ఈసారి కూడా 5వ సంవత్సరం సొంత ఖర్చులతో గ్రామ భక్తులను శ్రీశైలం దర్శనం తీసుకెళ్లారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లొంకా నర్సింహులు. ఈ విషయాన్ని తెలుసుకున్న తాండూర్ పట్టణానికి చెందిన రహీం అజీజ్ భక్తులకు పలహారము తాగునీరు అందించారు. ఈ సందర్భంగా లొంకా నర్సింహులు మాట్లాడుతూ రహీం అజీజ్ కుటుంబ సభ్యులు శివస్వాములకు పలహారం అందించడం చాలా సంతోషంగా ఉందని లొంకా నర్సింహులు పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అరుదు అంటూ ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో శివస్వాములు అన్మాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు. శివ జరంటకు జరగను ఎంత జరు బాబు ఏ బాబు ఇక ఒక్క ఫోటో అరే ఇక ఇక జరంట బస్ 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 అందరూ పట్టుకోండి రైట్ टाइम सर इधर से कमीशन पेंडिंग ये रामनारायण इधर इधर टायरो वे सब देने टायरो टाइम सर टायरो निकाल ले सबको डालो सबको डालने के बाद कर శివ జరంటకు జరగను ఎంత జరు नरसिम्हा हर साल जाते अच्छे इरादे से जाते अच्छी नीयत से जाते हर सबको साथ लेके जाते ఈరోజు పెద్దేముల్ మండల్ అన్మాపూర్ గ్రామం నుంచి దాదాపు శివరాత్రిలో భాగంగా శివస్వాములతో పాటు మా అన్మాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా 150 మందిని ఈరోజు శ్రీశైలం తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇది ఐదో సంవత్సరము. ప్రతిసారి ఒక 100 మందిని తీసుకెళ్లడం జరుగుతుంది. ఈసారి 150 మందిని కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మా శివస్వాములతో పాటు వెళ్తున్నాము. ఈ యొక్క ఖర్చులు కూడా అన్ని ఒక ఎంపీటీసీగా నేనే భరించి ప్రతి సంవత్సరం కూడా ఒక మా గ్రామము మరియు మాతో పాటు ఉన్న ప్రజలంతా కూడా సుఖశాంతులతో మంచి జరగాలని, పిల్లలు పాడి పంటలు అన్ని కూడా మంచి పండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించడానికి ఒక దాదాపు 150 మంది కూడా వెళ్తాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు వెళ్ళడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మా ఫ్రెండ్ అజీజ్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు రహీం సేఠ్ కుటుంబ సభ్యులు కూడా ప్రతి సంవత్సరము మాకు వెళ్లే ముందల పండ్లు, నీళ్ల బాటిళ్లు, జ్యూస్ కానీ అట్లాంటి అన్ని కూడా హిందూ ముస్లిం బాయి బాయి అనడానికి ఇదొక మంచి నిదర్శనము. ఇది ఒక్కసారే కాదు, ప్రతి సంవత్సరం మాకు శివస్వాములు అంటే వాళ్ళ ప్రేమతోని హిందూ ముస్లిం బాయి బాయి అనే విధంగా కలిసిమెలిసి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాం. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా మంచిగా ఆరోగ్యాలతో శివస్వాముల ఆశీర్వాదము ఎప్పుడు కూడా శివుని ఆశీర్వాదం వాళ్ళ పైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కుటుంబ సభ్యుల్ని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్న వారిని అందరూ కూడా గుర్తించాలి. ఇట్లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులని మనం అర్థంగా ఉంటారు. అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మా ఒక ముఖ్య ఉద్దేశం. జై ఓం నమః శివాయ.